నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ఈ మధ్య కాలంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయనే వార్తలు మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఈ కోవిడ్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే, ఈ సమస్య మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి? ఆయుర్వేదంలో ఈ సమస్యకు ఎలాంటి చిట్కాలున్నాయి? ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ టిఎన్ లక్ష్మి, ఎండి ఆయుర్వేదం. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మ్యామ్, ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి మేడం. అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ కోవిడ్ వస్తే వాళ్ళకి హై రిస్క్ అని కూడా భయపెడుతున్నారు బయట. అలాంటి వార్తలు తరచూ వింటున్నాం. అయితే ఈ అంత ప్రమాదం రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే కోవిడ్ ఇప్పుడు అయితే మ్యూటేట్ అయ్యింది జీన్ ఏదైతే వైరల్ ఉందో, సో వైరల్ జీన్ ఏదైతే ఉందో సో మ్యూటేట్ అయ్యింది. సో ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి జనరల్గా వింటూ ఉన్నాం. అండ్ టెస్ట్లు కూడా ఇంతకుముందు చేసినంత అవేర్నెస్ టెస్ట్లు కూడా తగ్గినాయి ఇప్పుడు. సో ఈ టైంలో ఏంటి అంటే పెద్దవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కేసెస్ పెరుగుతున్నాయి, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు వచ్చింది అన్న వార్తలు మనం వింటున్నాం కాబట్టి యాజ్ ఇఫ్ అందరికీ తెలిసిన విషయమే మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, కంపల్సరీ కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవన్నీ కూడా కామన్గా చేస్తూ ఉండాలి. పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా ఏంటి అంటే కొంచెం డిస్టెన్స్ చూసుకొని ఉండడం, ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజెస్, ఇట్లా డిసీజ్ ప్రోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ఇప్పుడు కూడా చేసుకోవాల్సిన విషయమే. ఎప్పటికైనా అది మంచిదే. మనకి ఇంతకుముందు మనకి ఇన్ జనరల్ పాటించేటప్పుడు కూడా మనము విడివిడిగా కూర్చోవడం కానీ, భోజనం చేసేటప్పుడు కూడా ఎవరి కంచం వాళ్ళు తీసుకోవడం కానీ అట్లనే చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త ట్రెండ్స్ లాగా మండీలు అలా అందరు కూర్చొని తినడం, అట్లా గ్రూపింగ్ గ్యాదరింగ్ అనేది చాలా తక్కువ ఉండేది. సో ఇట్లా జనపదోద్వంసం అంటే ఒక్కసారిగా ఎక్కువ ఏ డిసీజెస్ ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. సో గ్యాదరింగ్స్ ఉన్నా కానీ సోషల్ డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్ ఉండి అందరు కలిసి ఉన్నా కానీ కొంతవరకు బెటర్ ఉంటుంది. సో జాగ్రత్తలు అనేవి పాతవి కోవిడ్ ఎట్లా ఉన్నాయో సేమ్ అవే పాటించండి. మనకి కోవిడ్లో ఒక ప్రపంచం లాగా తీసుకొచ్చిన ఆహార ఔషధం ఏంటి అంటే రసం. ఇది అందరికీ తెలిసిందే. సో రసం అనేది ఈ దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇడ్లీ ఈజ్ కంప్లీట్ ఫుడ్ అంటామో, రసం ఈజ్ కంప్లీట్ రెస్పిరేటరీ ఫుడ్ అనుకోవచ్చు. అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్గా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అండ్ ఫీవర్స్ వచ్చినప్పుడు, జ్వరాలు ఉన్నప్పుడు ఈ రసం అనేది ఒక దివ్య ఔషధం అనుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే రకరకాల రసాలు చెప్తూ ఉంటారు. బయటికి వెళ్ళి రసం పౌడర్ తీసుకొచ్చి వేసేసి ఈ రసం అనేసి చేసేస్తూ ఉంటారు. అది కాదు. మీకు ఇవాళ యోగరత్నాకరం అనేది ఒక ఆయుర్వేదం టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో దాంట్లో ఈ ఆయుర్వేద ఆచార్యులు చెప్పిన రసం ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇది మెడికేటెడ్ రసం అనుకోండి, అంటే అసలు ఈ విధంగా చేసుకుంటేనే అది రసం అవుతుంది, దాన్ని మనం వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఔషధ గుణాలున్న రసం. సో ఇది మనకి కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో రోజు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటే ఆహారంలోకి ఇది ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ కూడా సెట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే మనకి ఒక పార్ట్ చింతపండు తీసుకుంటే దానికి 16 రెట్లు నీళ్ళు పోయాల్సి ఉంటుంది. అంటే ఒక 100 గ్రాములు చింతపండు తీసుకుంటే 1600 ml వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. చింతపండుని మనం పిసికేసేసి వాటర్ లాగా చేసేసుకున్నాక దాన్ని పిప్పి పడేస్తాం కదా, దాన్ని మరిగించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఉట్టి చింతపండు రసాన్ని మాత్రమే మరిగించాలి, కొంచెం ఉప్పేసి. సో మరిగించినప్పుడు మనది హాఫ్ అయిపోవాలి. మనకి ఏదైనా సరే ఆయుర్వేదంలో కషాయంగా చెప్పినప్పుడు, లేకపోతే ఔషధంగా కషాయంగా చెప్పినప్పుడు హాఫ్ పార్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడే దాని ఎఫెక్ట్ కరెక్ట్గా వస్తుంది. ఒక హాఫ్ పార్ట్ అయిపోయాక నెక్స్ట్ అప్పుడు మనం మిరియాలు, జీలకర్ర, ఇంగువ, సో ఈ 3 మాత్రమే పదార్థాలు చెప్తారు ఆయుర్వేదంలో. సో దానికి అవి 3 మాత్రమే దంచి వేయాల్సి ఉంటుంది. మిరియాలు ఎంత వేసుకోవాలంటే చింతపండు ఎంతైతే వేసుకున్నామో దానికి హాఫ్ పార్ట్ మిరియాలు వేసుకోవాల్సి ఉంటుంది. సో అంత క్వాంటిటీ ఆఫ్ మిరియాలు ఉండాలి. సో దానికి మళ్ళీ 1/4 పార్ట్ ఆఫ్ జీలకర్ర. సో అది తీసుకొని దాన్ని రెండింటిని దంచి దానికి పసుపు కొంచెం వేసి మనము దాన్ని మళ్ళీ ఒక 5 minutes మాత్రమే మరిగించాలి. ఎందుకు తొందరగా తీసేయాలి అంటే ఈ మిరియాలు కానీ జీలకర్ర కానీ వీటిల్లో వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా దంచి పేపర్ వేసి పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి, అది తీసి పక్కన పెట్టేస్తే పేపర్ చుట్టూ నూనె అంటుకున్నట్లు కనపడుతుంది. సో అది ఏంటి అంటే దాని వోలటైల్ ఆయిల్ అనమాట.
సో అదే ఔషధ గుణం మనకి. ఓకే. ఇప్పుడు మనము ఇది చూస్తాం కదా, మనం యూకలిప్టస్ ఆయిల్ ఇలా బయట పెడితే ఆవిరైపోతుంది. సో ఇది జనరల్గా జనాలు ఏంటి అంటే ముందే దంచి పెట్టేసుకుంటారు, కానీ అది కాదు. ఇది కూడా వోలటైల్ ఆయిల్స్ ఉంటాయన్నమాట, ఆవిరైపోయే తత్వాలు ఉంటాయి ఈ ఆయిల్స్కి. ఓకే. సో ఎప్పుడైనా సరే రసం చేసుకునేటప్పుడు చేసుకునే ముందు మాత్రమే దంచుకొని వేసుకోండి, అప్పుడే మీకు అది ఎఫెక్ట్ వస్తుంది. మేము తింటున్నాం మాకేం మంచిగా అవ్వలేదు అంటే నువ్వు వాడే పద్ధతి కూడా ఇంపార్టెంట్ అక్కడ, ఎట్లా వేస్తున్నావు అన్నది కూడా. సో ఈ పద్ధతిలో వేసి కొంచెం పసుపు వేసి కరెక్ట్గా 5 minutes ఎక్కువసేపు మరగనీయకూడదు. సో అది దాంట్లోకి వచ్చేసాక ఆపేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు మాత్రమే తీసి దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటిది వాడితే అది అప్పుడు ఔషధ గుణం కలిగిన రసం అంటారు. సో ఇది దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం. సో మనకి దగ్గు జలుబు ఇట్లాంటివి ఉన్నప్పుడు పసుపు ఒకటి యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది. మిరియాల్లో గుణము, ఈ ఏదైతే జ్వరం అది ఉందో మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. మనకి ఆ టైంలో అన్నం కూడా అవన్నీ అరగవు కాబట్టి అట్లాంటి టైంలో ఈ జీలకర్ర కూడా మనకి మంచి ఔషధం లాగా వర్క్ చేస్తుంది. ఈ టైప్లో చేసుకొని మనం తింటే మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు తగ్గుతాయి. ఓకే. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకి ఇది యూజ్ అవుతుంది. మంచి ఔషధం అనుకోవచ్చు. ఇప్పుడు సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఉంటాయి మేడం, డెంగ్యూ మలేరియా లాంటివి, అలాగే కోవిడ్ కూడా ఇప్పుడు సీజనల్గా వస్తుంది. సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే జనరల్గా మనకి ఈ టైంలో ఉసిరికాయ కూడా మంచిగా వస్తుంది. ఇది కూడా ఆయుర్వేదంలో చెప్పారు, సేమ్ యోగరత్నాకరం టెక్స్ట్ బుక్లోనే చెప్పారు. ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ఇమ్యూనిటీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఈ కంటిన్యూషన్ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకుంటే, అండ్ అది చింతపండు బదులు సేమ్ అదే క్వాంటిటీలో మనం ఉసిరికాయని యూజ్ చేసుకోవచ్చు. సో ఉసిరికాయని ఏంటంటే మనం కొంచెం ఉడకబెట్టాల్సి ఉంటుంది. చింతపండు అయితే మనం డైరెక్ట్గా పిసికి వేసేసుకోవచ్చు. ఉసిరికాయని అయితే ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేస్తే అది మెత్తగా అవుతుంది. మెత్తగా అయ్యాక గుజ్జు తీసుకొని సేమ్ అదే క్వాంటిటీ అదే రేషియోలో వేసుకొని మనము రసం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఉసిరికాయలో ఏంటంటే విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ టు చింతపండు. సో అది ఇమ్యూనిటీకి వర్క్ చేస్తుంది, మీకు టేస్ట్కి వస్తుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది సూప్ లాగా చేసుకొని కూడా మీరు తాగొచ్చు. సో ఇమ్యూనిటీని బిల్డ్ చేయడంలో ఉసిరికాయ ద బెస్ట్. సో ఈ టైంలో కూడా మనకి నేచర్ ఎలా చేస్తుంది అంటే, ఒక డిసీజ్ వస్తుందంటే దానికి తగ్గట్టు రెమెడీ కూడా దేవుడు ఆ టైంకి వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అ సీజన్ ఫర్ గెటింగ్ ఫర్ ఏమంటారు, ఇవి ఈ టైంలో వస్తాయి ఉసిరికాయలు. కార్తీక మాసం ఈ మాసాల్లో కొంచెం వస్తుంటాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్. అవి దొరుకుతాయి, అవి తీసుకొని వాడుకోవచ్చు. ఇంకా మనకి చ్యవనప్రాశులు కూడా బయట దొరుకుతాయి. సో మళ్ళీ వెళ్ళి ఇప్పుడు అవన్నీ చేసుకునే టైం లేదు అనుకుంటే చ్యవనప్రాశ్ ఈజ్ ద బెస్ట్. సో వాటిని కూడా ఏంటి అంటే ఒక ఆయుర్వేద ఫార్ములేషన్స్ ఉన్నది, ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన చ్యవనప్రాశులు తీసుకోండి. ఇంటి దగ్గర వాళ్ళు ఏం వేస్తారో తెలియదు, కొన్ని మార్కెట్లో వచ్చినవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేము తిన్నాము మాకు తగ్గలేదు అంటే వాట్ ద బ్రాండ్ యు ఆర్ టేకింగ్, అది కూడా ఇంపార్టెంటే. బ్రాండ్ చూసుకొని కొనుక్కోండి. అండ్ అప్రూవ్డ్ బై ద జిఎంపి సర్టిఫైడ్ అలాంటివి చూసుకొని వాడుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. కోవిడ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఆయుర్వేదంలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్న రసం ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, డాక్టర్ గారు చెప్పినట్లుగా మనం ముందుగానే కోవిడ్ రాకుండా ముందుగానే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఔషధాలు ఉన్న చిట్కాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. మనం కూడా ఇవన్నీ పాటించి ముందుగానే మన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి కోవిడ్ లాంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.